అందరికీ భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ మేడం గారికి కొన్ని వాస్తవాలు తెలియజేస్తూ కొన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ మేడం గారికి. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయిపోయింది. ముఖ్యమంత్రి గారేమో తెలంగాణ రైజింగ్ అంటున్నారు. మరి వివిధ పార్టీల వాళ్ళే, ప్రతిపక్ష పార్టీ వాళ్ళేమో ఏం చేయట్లేదు అంటున్నారు. ఈ 6 పథకాలు ఏదైతే హామీలు ఇచ్చినారో మేనిఫెస్టోలో అవన్నీ ఫెయిల్ అంటున్నారు. ప్రజాపాలన అన్ని ఫెయిల్ అంటున్నారు ప్రతిపక్షాలు. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అంటే మిమ్మల్ని అడిగేది ఏంటంటే మేడం గారు, మరి ఈ యొక్క పథకాలు అర్హులైన వారికి ఎంతమందికి ఇచ్చారు? మండల వారీగా, గ్రామాల వారీగా, మండల వారీగా, జిల్లాల వారీగా మీరు ప్రజలకు అందుబాటులో ఉంచండి. అందరికి అందుబాటులో వస్తే తెలిసిపోతుంది అందరికి ఈ ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తుందో. విద్య, వైద్యం, ఇక వాటి గురించి అయితే దాంట్లో జీరో. మిమ్మల్ని అడిగే అవసరం కూడా లేదు. ఎందుకంటే మీకు ఎన్నిసార్లు అడిగినా మీరు కూడా స్పందించేస్తారు. మీరు ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరి కోసం? ప్రజలకు జవాబుదారీతంగా పనిచేయాల్సిన మీరు అధికారులకు ప్రభుత్వం తరఫున మీరు పనిచేస్తున్నారు, ప్రభుత్వానికే మీరు చేస్తున్నారు, ప్రజల కోసం మీరు పనిచేయట్లేదు. ఈ వీడియోతో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం చెప్పిన ఈ హామీలు మండల వారీగా, జిల్లాల వారీగా అన్ని మీరు ప్రజలకు అందుబాటులో ఉంచండి. అప్పుడు తెలిసిపోతుంది అసలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పని చేసిందని. ఈ ప్రజాపాలన ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, కలెక్టర్ కార్యాలయం ఎన్ని వచ్చాయి, అన్ని కూడా మీరు ప్రజలకు అందుబాటులో ఉంచండి. అప్పుడే ఈ యొక్క ప్రభుత్వం మీద ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. లేదంటే ముఖ్యమంత్రి గారు చూడండి, ఇవన్నీ మీరు చీఫ్ సెక్రటరీ గారు ఇవన్నీ తెలియజేయకుంటే ప్రభుత్వం మీద ప్రజలలో అసహనం ఏర్పడుతుంది. ఆల్రెడీ ఏర్పడింది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ చాలా ఇబ్బంది అవుతుంది, మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రజలకు అందుబాటులో, అంటే ఈ ప్రశ్నించినన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. అప్పటి ప్రశ్న ప్రజా సంకల్పం.